హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమం గురించి ఇంపార్టెంట్ బిట్స్ డీప్గా నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ మరింత డీప్గా నేర్చుకోవాలనుకుంటే అండ్ ఈజీ ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాలా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన తత్వవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన తత్వవేత్త అరిస్టాటిల్. నెక్స్ట్, రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. నెక్స్ట్, ఆధునిక ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగం అయినది ఏది అంటే అమెరికాకు సంబంధించిన రాజ్యాంగం అనేది మొదటి లిఖిత రాజ్యాంగం, అలాగే ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగం. నెక్స్ట్, భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగంను రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించిన మొదటి రాజకీయ పార్టీ ఏది అంటే స్వరాజ్య పార్టీ. స్వరాజ్య పార్టీ అనేది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించింది మొదటిసారిగా. నెక్స్ట్, 1927 మే 27న బాంబే సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను గురించి ప్రస్తావించినది ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ గారు రాజ్యాంగ రచన ఆవశ్యకతను ప్రస్తావించారు. నెక్స్ట్, 1922 జనవరి 5న యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు ఇచ్చే భిక్ష కాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదు అని ఎవరు అన్నారు అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎవరు ఇచ్చారు అంటే గాంధీజీ గారు. గాంధీజీ గారు 1922 జనవరి 5న ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1757 జూన్ 23న జరిగింది. 1757 జూన్ 23న జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థ 1772లో కలెక్టర్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు అంటే వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ అనే అతను కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, రెగ్యులేటింగ్ చట్టంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1773లో రెగ్యులేటింగ్ చట్టంను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు అంటే రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం 1773 దానిని భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. నెక్స్ట్, కలకత్తాలోని సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే. సర్ ఎలిజా ఇంఫే. నెక్స్ట్, కలకత్తాలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు అంటే వాళ్ళ పేర్లు జాన్ హైడ్, సీజర్ లైమ్స్టర్, రాబర్ట్ చాంబర్స్. అంటే 1774లో ఉన్నటువంటి న్యాయమూర్తులు వీళ్ళ ముగ్గురు. నెక్స్ట్, రెగ్యులేటింగ్ చట్టం 1773లోని లోపాలను సవరించడానికి ప్రవేశపెట్టబడిన చట్టం ఏది అంటే పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టం అనేది ప్రవేశపెట్టారు. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించబడిన చట్టం ఏది అంటే చార్టర్ చట్టం 1793లో చార్టర్ చట్టం అనేది అధికారాన్ని కల్పించడానికి వీటో అధికారాన్ని కల్పించబడిన చట్టం. నెక్స్ట్, ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములను కొనుగోలు చేసుకునే హక్కును కల్పించిన చట్టం ఏది అంటే అది కూడా చార్టర్ చట్టమే. 1813లో
1813లో ఈ చట్టం అనేది ఆ హక్కును కల్పించింది. నెక్స్ట్, భారతదేశంలో విద్యా వ్యాప్తికి సంవత్సరానికి 1,00,000 రూపాయలను ఏ చట్టం ద్వారా కేటాయించారు అంటే చార్టర్ చట్టం 1813. చార్టర్ చట్టం 1813. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా కల్పించింది అంటే చార్టర్ చట్టం 1813. చార్టర్ చట్టం 1813 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఏ చట్టం ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చారు అంటే చార్టర్ చట్టం 1833. నెక్స్ట్, ఇండియా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. విలియం బెంటిక్ మొట్టమొదటి జనరల్ గవర్నర్. నెక్స్ట్, భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతదేశంలో మొదటిసారిగా లా కమిషన్ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అంటే చార్టర్ చట్టం 1833. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మోకాలే. లార్డ్ మోకాలే. ఆప్షన్ ఏ. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏ చట్టం ద్వారా వేరు చేశారు అంటే చార్టర్ చట్టం 1853. చార్టర్ చట్టం 1853 ద్వారా వేరు చేశారు. నెక్స్ట్, ఇండియన్ పీనల్ కోడ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1860లో ఏర్పాటు చేశారు. 1860లో ఏర్పాటు చేశారు ఇండియన్ పీనల్ కోడ్. నెక్స్ట్, భారతదేశంలో ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది అంటే భారత ప్రభుత్వ చట్టం 1858. భారత ప్రభుత్వ చట్టం 1858. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ సబ్జెక్టును ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్స్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా డైలీ క్విజ్లు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి. ఇంకా మనం మళ్ళీ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్, మొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ వుడ్. చార్లెస్ వుడ్ అనే అతను మొదటి భారత రాజ్య కార్యదర్శి. నెక్స్ట్, భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ వైస్రాయ్గా ఏ చట్టం ద్వారా మార్చారు అంటే భారత ప్రభుత్వ చట్టం 1858. 1858 చట్టం ద్వారా మార్చారు. నెక్స్ట్, భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ అనే అతను భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్. నెక్స్ట్, భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. అది కూడా అతనే, లార్డ్ కానింగ్ చివరి గవర్నర్ జనరల్ అండ్ మొదటి వైస్రాయ్. నెక్స్ట్, సిపాయిల తిరుగుబాటు ఏ భారతదేశ గవర్నర్ జనరల్ పాలనా కాలంలో జరిగింది అంటే లార్డ్ కానింగ్ 1857లో జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి మగ్నా కారా వంటిది ఏది అంటే వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ డిస్పాచ్ అనేది మగ్నా కారా వంటిది. నెక్స్ట్, మొదటి హైకోర్టును 1862లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తాలో. భారతదేశంలో మొదటి హైకోర్టును 1862లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, అలహాబాద్ హైకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1866లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1885లో ఏర్పాటైంది భారత జాతీయ కాంగ్రెస్. నెక్స్ట్, పి ఆనందాచార్యులు ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు అంటే కోల్కతాలో 1886లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రతిపాదికన ప్రత్యక్ష ఎన్నికల విధానంను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటే భారత కౌన్సిల్ చట్టం 1909లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, భారతదేశంలో మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను అంటే రిజర్వేషన్లను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అంటే భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు 1909. నెక్స్ట్,
భారతదేశ మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు అంటే మింటో. నెక్స్ట్, మింటో మార్లే సంస్కరణలు 1909ని ఏ కాంతితో పోల్చారు అంటే చంద్రకాంతితో పోల్చారు. మింటో మార్లే సంస్కరణలను చంద్రకాంతితో పోల్చారు. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919ని సూర్యుడు లేని ఉదయంగా ఎవరు వ్యాఖ్యానించారు అంటే బాల గంగాధర్ తిలక్. భారత ప్రభుత్వ చట్టంని సూర్యుడు లేని ఉదయంగా వ్యాఖ్యానించింది వచ్చేసి బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును గురించి అధ్యయనం చేసి నివేదికను సమర్పించడం కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది అంటే లీ కమిషన్. నెక్స్ట్, రైల్వే బడ్జెట్లు సాధారణ బడ్జెట్ నుండి ఏ చట్టం ద్వారా వేరు చేశారు అంటే భారత ప్రభుత్వ చట్టం 1919లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కేంద్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా ద్విసభా విధానంను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటే భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. నెక్స్ట్, మాంటేగ్ చైల్డ్స్ 1919 సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించడానికి 1927లో ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏమిటి అంటే సైమన్ కమిషన్. నెక్స్ట్, మొదటిసారిగా సమాఖ్యను సూచించినది ఎవరు అంటే సైమన్ కమిషన్ మొదటిసారిగా సమాఖ్యను సూచించింది. నెక్స్ట్, మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినది ఎవరు అంటే నెహ్రూ నివేదిక 1928లో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినది. నెక్స్ట్, భారత గవర్నర్ జనరల్ ఇర్విన్ దీపావళి ప్రకటనను ఎప్పుడు చేశాడు అంటే 1929 అక్టోబర్ 31న దీపావళి ప్రకటన చేశాడు. నెక్స్ట్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగింది. నెక్స్ట్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం ఎంతమంది ప్రముఖులు పాల్గొన్నారు అంటే 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు. నెక్స్ట్, గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనాడు అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే అత్యంత కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు మరియు ఆన్లైన్ టెస్టుల కోసం, అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ని మీరు ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఈజీ ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి స్టేట్ ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. వచ్చే క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.